హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు కాంతి కుమార్ ఫ్రమ్ విజయనగరం. మీకోసం ఒక చక్కనటువంటి పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నా పెయింటింగ్స్ని. సో అందరూ కూడా నా పెయింటింగ్స్ చూడండి, నేర్చుకోండి. మరి అందరూ కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కోరికతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరి కోసం ఒక మంచి పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. చూడండి అసలు పెయింటింగ్ అనేది ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి, కలర్స్ ఏటేటి ఉండాలి, పెన్సిల్స్ ఏమి ఉండాలి, అలాగే బ్రష్లు ఉండాలి, అలాగే మనకి ఏటేటి ఉండాలని కూడా మీకు చూపిస్తాను. సో అందరూ కూడా మీ అందరూ చూడాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మనకు కావాల్సినటువంటి ఐటమ్స్. సో మనకి ఇప్పుడు కావాల్సినవి ట్రాన్స్పరెంట్ కలర్స్, సో అలాగే ఒక బ్లాక్ ఇంక్, సో అలాగే మనకు కావాల్సినవి బ్రష్లు, ఫ్లాట్ బ్రష్, అలాగే కొంచెం బ్రాడ్ బ్రష్, అలాగే ఇంకొంచెం బ్రాడ్ బ్రష్, అలాగే పాయింట్ బ్రష్ మనకు కావాలి, అలాగే ఒక పెన్సిల్ కావాలి, అలాగే ఒక ఎరేజర్ కావాలి, ఒక మెండల్ కావాలి, ఒక వేస్ట్ క్లాత్ కావాలి, అలాగే వాటర్ కావాలి, అలాగే ఒక బోర్డు మీద పేపర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మనం మీ అందరి కోసం ఒక సింపుల్గా డ్రాయింగ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో మనకి ఒక ముందు ఒక ఏనుగు బొమ్మ వేసి చూపిద్దాం. సో మరి ఆ ఏనుగు బొమ్మ ఎలా వేయాలి, ఎంత సింపుల్గా వేయాలో చూపిస్తాను చూడండి. సో మనకి చూడండి ఒక సింపుల్గా మనం ఒక చిన్న వావల్ షేప్ వేసుకోవాలి. ఈ వావల్ షేప్ తర్వాత మరొక వావల్ షేప్ వేసుకోవాలి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఒక వావల్ షేప్ వేసాం, సో అలాగే మరొక వావల్ షేప్ వేసాం. సో ఈ వావల్ షేప్ని మనం చక్కగా మనం ఈజీగా వేయడానికి మెథడ్ ఇది. సో కాబట్టి అందరూ కూడా చూడండి. సో అలా మనం ఇప్పుడు ఒక పెన్సిల్ స్కెచ్, రఫ్ స్కెచ్ వేసుకోవాలి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా రఫ్ స్కెచ్ అలా వేసుకొని మనం ఇలాగ రఫ్ స్కెచ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడికి వచ్చింది కదా. సో మన అంతా కూడా ఇది రఫ్ స్కెచ్ మనం ఇలాగ వేసాం చూడండి. అలాగే ఒక రఫ్ స్కెచ్ వేసాం. ఈ రఫ్ స్కెచ్ని మనం ఏం చేయాలంటే జస్ట్ మనం ఇలాగా చెరుపుకోవాలి. సో చూసారా ఇలాగా లైట్గా రబ్బర్తోని చెరుపుకోవాలి. ఇలాగ రబ్బర్తో లైట్గా చెరుపుకున్న తర్వాత మరి గీతలు కనబడదు, లైట్గా వేసుకోవాలి, లైట్గా చెరుపుకోవాలి. ఓకే, మనం ఒక రఫ్ స్కెచ్ వేసుకున్నాం. ఈ స్కెచ్ వేసుకున్న తర్వాత నేను ఒక బ్లాక్ కలర్తోని పెయింట్ వేస్తున్నాను చూడండి. మీ అందరూ చూడండి. సో బ్లాక్ కలర్తోని మీకు నేను ఒక లైన్ కడుతున్నాను చూడండి. చూడండి బ్లాక్ లైన్ కట్టాను. అలాగే మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ పెయింటింగ్ చాలా ఈజీ పెయింటింగ్ అని వేస్తున్నాను. సో మరి మీకు ఈజీ కోసమే నేను ఈ సింపుల్ డ్రాయింగ్ వేస్తున్నాను చూడండి. మీరు ఈజీగా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసారా చాలా ఈజీ లైన్ డ్రాయింగ్ వేస్తున్నాను. సో మన చాలా ఈజీ డ్రాయింగ్ అండి. చూసారా చాలా ఈజీ డ్రాయింగ్. మరి మీరు నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. మరి మీ అందరూ చూడండి. మరి ఇప్పుడు కాళ్ళు వేస్తున్నాం. ఇప్పుడు ఎడం కాలు వేస్తాం. అలాగే ఇప్పుడు కుడి కాలు వేస్తున్నాం. అలాగే చూడండి. మరి మీ అందరి కోసం ఒక ఈజీ డ్రాయింగ్ ఇది. చూడండి డ్రాయింగ్ ఈజీగా ఉంది కదా. చాలా ఈజీ డ్రాయింగ్ అండి. ఇక్కడికి గీత ఆపియాలి, ఎందుకంటే ఇది యువతల పక్క కాలు కాబట్టి యువతల పక్క కాలుకి మనం ఎప్పుడు కూడా స్పేస్ ఇచ్చేయాలన్నమాట. ఇది యువతల పక్క కాలు. సో రెండవది అటువైపు ఉన్నటువంటి కాలు. చూసారా ఇలాగ గోర్లు వేయాలి. చాలా ఈజీ గోర్లు వేస్తున్నాం. సో ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది కదా ఏనుగు. సో ఇది సింపుల్గా ఉంది కాబట్టి జస్ట్ ఒక చిన్న గడ్డి వేస్తున్నాం. చాలా సింపుల్ అనమాట, సింపుల్ డ్రాయింగ్. సో చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఏనుగు నేను చక్కనటువంటి ఒక అంబారీ వేద్దాం. ఎందుకంటే దాని మీద ఒక అంబారీ వేస్తే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇలాగా ఒక చిన్న క్లాత్ వేయాలి. సో అలాగే ఒక చిన్న క్లాత్ వేసిన తర్వాత జస్ట్ అలాగా ఒక లైన్ కట్టాలి. సో మరి మీ అందుకోసం చూడండి చాలా సింపుల్గా వేస్తున్నాను మీకు నేను. సో అలాగే మరి మీ అందరి కోసం ఒక చిన్న ఒక అంబారీ వేస్తున్నాను చూడండి. మీ అందరూ కూడా పెయింటింగ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో మరి దీనికి అలాగే కలర్స్ అప్లై చేద్దాం. ఏ కలర్స్ అప్లై చేస్తే బాగుంటుందో మరి మీ అందరూ చూద్దరు. చూడండి చాలా అందంగా ఉంది కదా. సో మీకు నచ్చిందా? సో చూడండి, మీకు నచ్చితే చక్కగా మీరు పెయింటింగ్ నేర్చుకోండి. చాలా ముందు సింపుల్గా మీకు నేర్పిస్తాను. మీకు నేను చాలా ఈజీ నేర్పిస్తాను మీకు నేను. సో అలాగే చూడండి ఒక చిన్న
గంట కూడా వేద్దాం. చాలా ఈజీ మెథడ్. ఈజీగా మీరు నేర్చుకునేటువంటి ఒక చిన్న ఆప్షన్ మీకు ఇది. చూడండి, ఇప్పుడు నేను కలర్స్ అప్లై చేస్తాను. ఈ బ్రష్ కడిగేస్తున్నాను. బ్రష్ కడిగేసి ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. సో ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి కలర్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏనుగుకి ఒక లైట్ బ్లూ కలర్ అప్లై చేద్దాం. చూడండి, లైట్ బ్లూ కలర్, ఇది ట్రాన్స్పరెంట్ కలర్స్ ఇవి. సో చూడండి, ఒక ట్రాన్స్పరెంట్ కలర్స్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి, పిల్లల కోసం చక్కగా మీరు నేర్చుకోవచ్చును. ఎలిఫెంట్ ఆర్ట్ చాలా ఈజీ ఆర్ట్. ఇలా లైట్గా ముందు వేసుకోవాలి ఈ ట్రాన్స్పరెంట్ కలర్స్తోని. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్స్తోని ఈజీగా ఇలాగ వేసుకోవడమే. చూడండి, ట్రాన్స్పరెంట్ కలర్స్ చాలా ఈజీగా వేస్తున్నాను. చాలా ఈజీగా ఉన్నటువంటి ఆర్ట్ ఇది. మీకు ఇలాగా పెయింటింగ్ వేసుకోవడమే. చాలా ఈజీ అండి, ఈజీగా నేర్చుకునేటువంటి ఆర్ట్. మరి మీ అందరికీ సులువుగా వస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీకు అన్ని కూడా యానిమల్స్ కోసం, అలాగే మీ అందరి కోసం చక్కనైనటువంటి ఆర్ట్, అలాగే పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం. ఓకే, మరి మీ అందరి కోసం చక్కనైనటువంటి పెయింటింగ్స్ మీరు నేర్చుకోవచ్చును. చాలా ఈజీ పెయింటింగ్స్ లాగా. బ్రష్ కూడా ఇలాగ పట్టుకోవాలి. సో బ్రష్ పట్టుకొని చక్కగా మీరు వేస్తే చాలా బాగా, నాకన్నా మీరు బాగా వేయగలరు పెయింటింగ్. మీరు నేర్చుకొని చక్కగా ఈ పెయింటింగ్ వేయాలని కోరుకుంటానండి. మీరు కూడా ఇలాగే మంచి మంచి పెయింటింగ్స్ వేసి సరదాగా మళ్ళీ నేను చూపిస్తారని కోరుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా ఈజీ. చూసారా, ఇప్పుడే ఏనుగు రంగు వేసేస్తాం. సో గోర్లకి మాత్రం చూసారా, గోర్లకి వేయకూడదు, కొంచెం డార్క్ చేసి చూసారా అలాగే వేసాం. సో ఇప్పుడు ఏనుగు తొండానికి కూడా మనం రంగు అప్లై చేస్తున్నాం. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు రంగులు. చాలా ఈజీ. సో అలాగే మనకు చిన్న డార్క్ చేసి ఒక చిన్నది ఇలాగా చిన్న షేడ్ ఇద్దాం. చూడండి ఎలా ఉంది, నీట్గా ఉందా? మీకు నచ్చింది అనుకుంటానండి. ఇది చూడండి, జస్ట్ అలాగా ఒక చిన్నది అలాగా డార్క్ చేసి ఇలాగా అనాలి. సో ఓకే, చూడండి చాలా ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ పెయింటింగ్. సో అలాగే మరి మీ అందరూ కూడా చూడండి. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ పెయింటింగ్ మనం ఈయనకి చక్కగా వేస్తాం, రంగు వేస్తాం. అలాగే బ్రష్ మాత్రం కడగడం మర్చిపోకండి. బ్రష్ శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. బ్రష్ నీట్గా కడిగి ఈ క్లాత్తోని శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఇప్పుడు అంబారీకి వేద్దాం రంగు. అంబారీకి ఏ కలర్ వేద్దాం? సో మంచి కలర్, రెడ్ కలర్ వేద్దాం. ఓకేనా? చూడండి, ఈ అంబారీకి ఒక మంచి రెడ్ కలర్ అప్లై చేద్దాం. చూడండి, సరే ఒక రెడ్ కలర్ అప్లై చేస్తాం. చాలా పిల్లల కోసం మాత్రమేనండి, పెద్దవాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవచ్చు. మీరు కూడా నేర్చుకుని మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటాను. సో ఇది ట్రాన్స్పరెంట్ కలర్స్ ఉంటాయి ఇవి. ఈ ట్రాన్స్పరెంట్ కలర్స్ని చక్కగా మనం ఫస్ట్ లైన్ వేసుకున్న తర్వాత ఇలాగ మనం వర్క్ చేసుకోవాలి. సో చూడండి, మళ్ళీ అలాగే మరి ఈ ఏనుగు కూడా ఇక్కడ తల భాగం మీద ఉన్నటువంటి దీన్ని కూడా ఒక రంగు వేసాం. చూడండి, నీట్గా ఉంది కదా. సో అలాగే ఇప్పుడు మీ అందరూ చూడండి, ఇది కూడా ఇక్కడ కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆర్ట్ నేర్పిస్తాను. మీ అందరూ కూడా నేర్చుకోండి. సో చూడండి, మనం చక్కగా వేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎల్లో కలర్ తీసుకుందాం. బ్రష్ కడగడం మాత్రం మర్చిపోకండి, చక్కగా బ్రష్ కడగాలి మీరు. సో చూడండి, ఎల్లో కలర్ అప్లై చేస్తాం. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చక్కగా నేర్చుకోవచ్చును. సో ట్రాన్స్పరెంట్ కలర్స్తోని చక్కగా ఇలాగ రంగు వేయచ్చును. ఓకే, మీకు నచ్చిందా? సో ఓకే, నచ్చింది అనుకుంటాను నేను. సో అలాగే మరి మీ అందరి కోసం మరొక ఇక్కడ కూడా ఏనుగుకి చక్కగా మీకు ఇలాగ రంగు వేయాలి. సో మీ అందరూ కూడా బాగా చూడండి, చూసి అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మరి ఏనుగుకి ఇక్కడ గంటను చూసారా, ఈ గంట కూడా చిన్న రంగు వేద్దామా? ఓకే, అలాగే మీ అందరి కోసం ఒక మంచి మన ఏనుగు గారికి ఒక చక్కని ఒక గడ్డి వేద్దామండి ఇక్కడ. ఓకేనా? సో గడ్డి వేసాం కదా. ఓకే, అలాగే మరి ఇప్పుడు ఒక చిన్న డార్క్ కలర్ ఇక్కడ వేద్దాం. మరి ఇక్కడ రెడ్ వేసాం కదా, డార్క్ కాఫీ కలర్ ఇక్కడ అప్లై చేసాం. ఓకేనా? చూడండి, సో మరి అందుకోసం కాఫీ కలర్ అప్లై చేసాం. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి స్కై మనకి సింపుల్గా ఉంది కదా. ఈ సింపుల్గా ఉందని ఏం చేద్దాం అంటే మనం ఒక చక్కగాను చూడండి, మరి మీ అందుకోసం లైట్గా వాటర్ కలిపి మిక్స్ చేసి చక్కగా మీరు ఇలాగా వేయాలి. చూడండి, లైట్ మిక్స్ చేసి
ఇలా వేయాలి. ఎక్కువగా రంగు అప్లై చేయకూడదు. సో ఇలాగా వేయాలి. సింపుల్గా ఉంటుంది కదా, ఇలాగ వేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఆర్ట్ మీకు నచ్చినట్టయితే మీరు నేర్చుకొని అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో నాకు కోఆపరేట్ చేయండి. సో అందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి నా ఆర్ట్ని మీరు నేర్చుకుంటాను కోరుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇది ఎలిఫెంట్ ఫైనల్ లుక్. మరి మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఇక కొత్త పెయింటింగ్స్ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.